అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నందు బొబ్బిళ్ళ అక్షర స్కూల్ వారి ఆధ్వర్యంలో ఐఐటీస్ వారు స్కూల్ యాజమాన్యం బొబ్బిళ్ళ శ్రీనాథు మరియు త్రీనాథు వారు పిల్లల భవిష్యత్తు కోసము తమదైన శైలిలో అభివృద్ధి చేయాలని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నందలూరు చైర్మన్ బొబ్బిళ్ళ శ్రీనాథ్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా స్టూడెంట్స్కు మరియు మా పేరెంట్స్కు, మా స్కూల్లో చదువుతున్న పిల్లలకందరికీ కూడా చెన్నై ఐఐటీలో చదివే లాస్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ను పిలిపించి ఒక టీం ఇక్కడికి రావడం జరిగింది. నందలూరుకి మా స్కూల్కి ఈరోజు వాళ్ళ దగ్గర నుండి అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే ఐఐటీలో కావచ్చు, ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ ఎలా రేపు పార్టిసిపేట్ చేయాలా, ఎలా దాంట్లో విజయం సాధించాలనే విషయాలపైన వాళ్ళకు ఐఐటి నుండి వచ్చిన, చెన్నై నుండి వచ్చిన స్టూడెంట్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రాం ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు మేము ఇచ్చిన ఈ పిలుపు మేరకు మా విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. అందులకు మీడియా ద్వారా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఇంత చిన్న ఊరిలో, నందలూరు లాంటి చిన్న మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన స్కూలే బొబ్బిళ్ళ అక్షర స్కూల్. Good morning everyone. Myself Gobilla Madhurima and I am the academic in charge here and I also teach social science. ఈరోజు స్కూల్లో ఫస్ట్ టైం నాకు తెలిసి మొత్తం అన్నమయ్య డిస్ట్రిక్ట్లో లెవెల్లో చూసుకుంటే ఫస్ట్ టైం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇండియా లెవెల్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి, నీట్ లాంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావాల్సినటువంటి జెన్యూన్ అవేర్నెస్ అనేది ఇంతవరకు అలాంటి ఒక వినూత్న ప్రయత్నం అనేది మన జిల్లా లెవెల్లో ఎక్కడా జరగలేదు. ఫస్ట్ టైం బొబ్బిళ్ళ అక్షర స్కూల్లో పిల్లలకి అలానే పేరెంట్స్కి ఐఐటి, నీట్ ఎగ్జామ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి స్ట్రాటజీ ఏంటి, ప్రిపరేషన్ టెక్నిక్స్ ఏంటి వంటి కొత్త అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది అందులో ఎలా ఉంటుందని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలని చెప్పి మేనేజ్మెంట్ అనేది నిర్ణయించుకుంది. మేము ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి వినూత్నమైన టెక్నిక్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేసి, కొత్త కరికులం డిజైన్ చేసి, పిల్లల్లో ఎలా ఓవరాల్ స్కిల్స్ అనేది డెవలప్ చేయాలి, కేవలం అకాడమిక్స్లోనే కాకుండా నాన్ అకాడమిక్గా కూడా పిల్లల్లో ఒక కాంపిటేటివ్ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేయాలని చెప్పి కొత్త కరికులం టెక్నిక్స్ అనేవి ట్రై చేస్తూ వినూత్నంగా ప్రయత్నిస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా నేషనల్ లెవెల్ అవ్వచ్చు, స్టేట్ లెవెల్ అవ్వచ్చు కాంపిటీషన్స్, ఎన్ఎస్ఐసి కాంపిటీషన్స్ అవ్వచ్చు, క్విజ్ కాంపిటీషన్స్ అవ్వచ్చు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, అన్నిట్లో కూడా పిల్లలు చాలా వైడ్ రేంజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఇయర్ వెళ్ళిన ప్రతి చోట కూడా మెడల్స్ సంపాదిస్తున్నారు, ప్రైజెస్ సంపాదిస్తున్నారు. అవే ఉదాహరణ. సో దాంట్లో భాగంగానే ఈరోజు డైరెక్ట్గా ఇక్కడెక్కడో ఎవరో చెప్పేది కాకుండా డైరెక్ట్గా ఐఐటి లాంటి ఒక ఎగ్జామ్ని క్రాక్ చేసి అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని అన్నిటినీ ఫేస్ చేసి వాటిని సాల్వ్ చేసుకొని అవన్నీ దాటి ఈరోజు ఐఐటీస్లో అడుగుపెట్టి ఆ కెరీర్ని పర్సూ చేస్తున్నటువంటి పిల్లల్ని డైరెక్ట్గా తీసుకొచ్చి పిల్లలకి అలానే పేరెంట్స్కి అవేర్నెస్ తీసుకొస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ అనేది ఈరోజు స్టార్ట్ చేశాము. అందులో భాగంగానే ఐఐటి మద్రాస్లో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్ ఫీల్డ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక టీమ్ని ఈరోజు స్కూల్కి తీసుకురావడం జరిగింది. నా పేరు మన్మంత్ కృష్ణ. నేను చెన్నైలో ఐఐటి మద్రాస్లో ఇంజనీరింగ్ ఫిజిక్స్ 4th ఇయర్ స్టూడెంట్ చదువుతున్నాను. బొబ్బిళ్ళ అక్షర స్కూల్ మమ్మల్ని ఇన్వైట్ చేసింది ఇలాంటి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఐఐటి, నీట్స్ గురించి ఇలా ఎగ్జామ్స్ ఉంది, మంచి కాలేజెస్ ఉంది అని తెలియజేయడానికి, వాళ్ళకి ఒక అవేర్నెస్ రావడానికి మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి ఒక ఇనిషియేటివ్ నేను చెన్నైలోనే చదివినాను, కానీ చెన్నైలో టాప్ స్కూల్స్లో కూడా ఇలాంటి ఇనిషియేటివ్ ఎక్కడ చూడలేదు. బయట నుంచి ఐఐటి స్టూడెంట్స్ని పిలిపించి ఇక్కడ కాలేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ జర్నీ ఎలా ఉంది, అలాంటిది నేను మా స్కూల్లో కూడా ఎక్కడ చూడలేదు. కానీ ఫస్ట్ టైం ఇలా బొబ్బిళ్ళ అక్షర స్కూల్ వాళ్ళు చేస్తున్నారు. ఇది ఒక చాలా మంచి ఇనిషియేటివ్. దీనివల్ల ఇక్కడ ఉండే రూరల్ ఏరియాస్ ఇలాంటి పిల్లలకి, పేరెంట్స్కి కూడా చాలా విషయాలు తెలిసి వస్తుంది. ఇలా పెద్ద కాలేజెస్ ఉంది, పిల్లల్ని బాగా చదివించాలి, పిల్లల మీద బాగా కేర్ తీసుకోవాలి, ఇలాంటి అవేర్నెస్ పేరెంట్స్కి కూడా వస్తుంది. స్టూడెంట్స్కి మట్టుకే కాదు, పేరెంట్స్కి కూడా. సో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ బొబ్బిళ్ళ అక్షర స్కూల్ తీసుకున్నారు. అండ్ వాళ్ళ కరికులం కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. మేము కూడా ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళతో కలిసి ఇప్పుడుండే కరికులంని ఇంకా బాగా
ఇంప్రూవ్ చేయడానికి చూస్తున్నాము. ఇలాంటి కరికులం లైక్ చాలా కొత్తగా ఉంటుంది, చాలా వచ్చే జనరేషన్కి మోడర్న్ వరల్డ్కి చాలా పనికొస్తుంది. మళ్ళీ పాతకాలానికి టెక్నిక్స్ కాకుండా కొత్త వరల్డ్కి లైక్ అవుట్ సైడ్ వరల్డ్ని ఫేస్ చేయడానికి స్కిల్స్ పనికొచ్చేలాగా ఈ స్కూల్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. సో ఇలాంటి ఈవెంట్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మా ఐఐటి స్టూడెంట్స్, మా టీం కూడా మేము వీలైనంత వరకు హెల్ప్ చేస్తున్నాం. సో ఈ అక్షర పబ్లిక్ స్కూల్ కూడా చాలా థ్యాంక్ యూ, ఈ ఆపర్చునిటీకి థ్యాంక్ యూ.